పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన కామెడీ ఏంటి అన్నది ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను. నాన్వేషణ గురించి కేసు ఫైల్ చేసి నాన్వేషణని ఇండియాకి తీసుకురావడమో లేదు అంటే రిపోర్ట్ చేసుకుని కస్టడీలోకి తీసుకోవడానికో ఏదైతే ట్రయల్స్ చేస్తున్నారో దానికి పంజగుట్ట పోలీస్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అనే ఒక కంపెనీ ఏదైతే ఫేస్బుక్కి సంబంధించిందో దానికి ఒక మెయిల్ అనేది డ్రాఫ్ట్ చేసి పంపించారు. మాకు నాన్వేషణ అకౌంట్ డీటెయిల్స్ కావాలి అని చెప్పి. ఇక్కడ కామెడీ ఏంటి అంటే నాన్వేషణ అకౌంట్ డీటెయిల్స్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్న సర్చ్ బార్లోకి వెళ్ళి నాన్వేషణకి అని చెప్పేసి టైప్ చేస్తే నాన్వేషణ ప్రపంచ యాత్రికుడు అని చెప్పేసి తన పేజెస్ అనేవి వస్తాయి. దాన్ని ఫాలో చేసి మెసేజ్ అనేది ఒకటి పంపించవచ్చు. దానికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ ఐడి అడిగారు అంటే దీన్ని ఎలా తీసుకోవాలి అన్నది క్లూలెస్గా మారుతోంది. మొన్న హడావిడిగా ఏ రోజైతే మన సీతమ్మని ద్రౌపది మాతని ఎప్పుడైతే కమెంట్ చేశాడో ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము వదలము అని చెప్పిన పోలీసులు ఈరోజు సైలెంట్గా ఎందుకుంటున్నారు అన్నది కూడా తెలియట్లేదు. రీజన్ ఏంటి అంటే ఇది హడావిడిలో ఉన్నప్పుడు కొంచెం హైప్ క్రియేట్ చేసి వీళ్ళకు కూడా మేము కూడా ఉన్నాము అంటే నాలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా అయితే వ్యూస్ కోసం చేస్తున్నారో మేము కూడా ఉన్నాము అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం పెట్టిన ఒక ప్రెస్ మీట్ లాగానే కనిపిస్తోంది తప్ప సీరియస్ యాక్షన్ అనేది దీని మీద తీసుకోవడం అనేది జరగట్లేదు. సీరియస్గా చెప్పాలి అంటే ఒక 3rd గ్రేడ్ క్రిమినల్కి సంబంధించి ఏ కంట్రీలో ఉన్నా లాక్కు రావడానికి పట్టే టైం 5 నిమిషాలు. ఈ 5 నిమిషాల టైం యూజ్ చేయడం కోసము వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఇంత అదేంటి పర్మిషన్స్ కోసం అప్రూవల్స్ కోసం వెయిట్ చేయకుండా డైరెక్ట్గా వచ్చి లొంగిపో అని చెప్పేసి నాన్వేషణకి ఒక మెసేజ్ డ్రాప్ చేసి ఈమెయిల్ ఐడి కావాలా తన దాంట్లోనే ఉంది, ఫోన్ నెంబర్ ఎంతమంది దగ్గర ఫోన్ నెంబర్లు లేవు నాన్వేషణ దగ్గర. ఒక పని చేద్దాం, ఈ పర్టికులర్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఎవరి దగ్గర అయితే నాన్వేషణ ఫోన్ నెంబర్ ఇన్స్టా ఐడి ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా వాళ్ళకి మెసేజ్ రూపంలో పెడదాము. నా తరపున నేను కూడా ఫస్ట్ మెసేజ్ వాళ్ళకి ఈరోజు పెట్టడం అనేది జరుగుతుంది. మెసేజ్ పెట్టిన వాళ్ళందరూ పెడదాం అనుకున్న వాళ్ళందరూ ఈ పర్టికులర్ వీడియోలో నేను పెట్టాను అని చెప్పి నాకు కమెంట్ చేయండి. చూద్దాం ఎంత రెస్పాన్స్ వస్తుందో. థ్యాంక్ యూ సో మచ్.